So let's start from how I start my day. So అదే. you have a clear picture. So first of all, I don't drink water in the night before తెలుగులో. sleeping. Okay. First of all, పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను. అంటే 5 సాయంత్రం 5-6 తర్వాత యూ స్టాప్ డ్రింకింగ్ వాటర్. తాకూడదా? అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆ డిస్టర్బ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది. వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ యునో మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అనేసి, అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి, ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్. అది కాకపోతే, హీలింగ్ అవ్వకపోతే, హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా ఆలోచించలేము. కొంచెం ఎవరైనా ఏమైనా అన్నా ఏడుపు రావడం, సెన్సిటివ్ అయిపోవడం. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది comes with good night sleep. And ఇప్పుడు sleep has become like a luxury. You know, if you see it, ఇది actually one of my friends has spoken to me, and she's been doing a lot of research, and she's been meeting a lot of doctors for some other project of hers. Across the country, many of them are either having some sleep aid, అంటే sleeping pill ఫామ్ లో అన్న మెలటినిన్ అని ఇట్లా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. అవును, అవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే దాంతో స్లీప్ హార్మోన్ బికాస్ ఆన్ దేర్ ఓన్, అంటే బాడీ తనంతల అది స్లీప్, ఇట్స్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఎందుకంటారు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల? బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. పడుకునే ముందే తినేస్తే, లేట్ నైట్ తినడం, లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఎవ్రీ యానిమల్, కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి, మార్నింగ్ యానిమల్స్. ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. అందుకే మనం పుట్టాం కూడా. లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్ ఇస్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్. అండ్ మన స్లీపింగ్ సైకిల్, డైజెషన్, అగైన్ స్లీపింగ్, డైజెషన్, స్లీపింగ్, ఆల్ దట్ ఆల్సో సింక్డ్ విత్ ద సన్. ఆ సన్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్, లైక్ బికాస్ వీఆర్ లివింగ్ క్రీచర్స్, వీఆర్ సపోజ్ టు బి సోలార్ పవర్డ్. అవును, ఆ సోలార్ ఎనర్జీతోని మన బాడీ ఫంక్షన్ అయితేనే దాని హెల్త్, వెల్నెస్, ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెంగ్త్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మనం కూడా కొంచెం వైండ్ డౌన్ అవ్వాలి. దట్స్ వాట్ యు రైజ్ విత్ సన్, యు స్లీప్ అలాంగ్ విత్ ద సన్సెట్. అది దట్స్ ద ఫండమెంటల్ వే బాడీ ఇస్ డిజైన్డ్. అట్లా ఇవాల్వ్ అయింది బాడీ, మనం చెప్పింది కాదు. బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్ తోని, మూన్ సైకిల్స్ తోని. దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ 10:30-11 వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా, తినుకుంటా, నములుకుంటా, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, యూనో ఐప్యాడ్ చూసుకుంటా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, యూనో లైక్ యూనో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటా, ఎప్పుడో 11:30-12కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్డ్. సో రికవరీ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమం 2 hours యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్. తినిన తర్వాత 2 hours తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది. లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్ కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పనిచేస్తూ ఉంటుంది. సో వెన్ యూ వాంట్ టు స్లీప్, దిస్ ఇస్ యాక్టివ్, ఇట్ ఈస్ వర్కింగ్, సో యూ కాంట్ స్లీప్.